జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నిన్ను ఇబ్బంది పెట్టి మోసం చేస్తున్న వాళ్ళ భాగోతం మొత్తం రహస్యంగా ఈ చీటిలో రాసి ఉంచాను. తీసి చూడు, నువ్వే ఆశ్చర్యపోతావు. ఏంటమ్మా, నాకు ఇంతమంది ద్రోహం చేస్తున్నారా అని నువ్వే నోరెళ్ళ పెడతావు. నీకు ద్రోహం చేసే కొంతమంది వ్యక్తులు నేను కనిపెట్టేశాను. ఇక ఆ వ్యక్తులు నీకు ఏ విధంగా ద్రోహం చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు కూడా రాసి ఉంచాను. జాగ్రత్తగా విను. నీ ముందు ఒక చీటీ ఉంది కదా, అది తెరిచి చూడు. నీకు తప్పకుండా వారెవరు అనేది అర్థమవుతుంది. అలానే నేను చెప్పే మాటలను పొల్లు పోకుండా జాగ్రత్తగా ఆలకించు. ఎందుకంటే నువ్వు అన్ని విషయాల్లో కూడా అతి మంచితనంతో అందరినీ నమ్మేస్తున్నావు. నీ వారు ఎవరు, నీ వాళ్ళలో పరాయి వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోలేకపోతున్నావు. ఆ అపాయం అనేది నీకు పొంచి ఉందని తెలియక నమ్మి ముందుకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నావు. అందుకే నువ్వు జాగ్రత్త పడాలి. నీకు ముందుగానే హెచ్చరిస్తూ ఈ వార్తను తెచ్చాను. ఇక ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకు, నిర్లక్ష్యం అస్సలు చేయకు. ఒక్కసారి ఈ చీటిని తెరిచి చూడు, అన్నీ అర్థమవుతాయి. ఈ అమూల్యమైన సందేశాన్ని నువ్వు వదులుకున్నావంటే జీవితంలో ఖచ్చితంగా నువ్వు మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడాల్సిందే అని తెలుసుకో. సరేనా? నువ్వు ఈ దుర్గమ్మ మాటలను పెడచెవిన పెట్టావు అంటే తరువాత ఇబ్బంది పడతావు. నువ్వు కొంతమందిని చూసి జాగ్రత్త పడాలి. ఒక్క క్షణం ఆగి అది ఎవరో ఖచ్చితంగా తెలుసుకో. ఈ దుర్గమ్మ నీకు ఒక మాట చెప్పింది అంటే దాని వెనుక ఎన్నో అర్థాలు ఉంటాయని తెలుసు కదా. ఒక్కొక్కసారి నీ జీవితమే తలక్రిందులైపోయినట్లుగా నీకు అనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు నేను అందించే ఈ సందేశాన్ని విన్నావంటే అసలు వ్యక్తులు ఎవరు, నీకు ద్రోహం చేసే వ్యక్తులు ఎవరు, ఎవరు నీ మంచి కోరే వ్యక్తులు అనేది తెలుసుకుంటావు. ఆ వ్యక్తుల మోసం నుంచి నువ్వు బయటపడతావు. ఇప్పుడు అది నీకు కాస్త బాధ అనిపించినా సరే తరువాత సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు కాబట్టి ఇక నిర్లక్ష్యం వద్దు. ఏముందిలే అని చెప్పి కొట్టిపారేయకు. ఈ చీటిలో నీకు తెలియని రహస్యాలు దాచి ఉంచాను. నువ్వు అశ్రద్ధ చేయకుండా అమ్మ చెప్పేది ప్రశాంతంగా విను. ఇది కేవలం నీకోసమే తీసుకొచ్చిన ఒక రహస్యమైన వార్త కాబట్టి వింటావు కదా. ఇలా చూడు, ఇప్పుడు నీకు కొంచెం కంగారుగా కాస్త భయంగా ఉంది కదా. అయితే అన్నిటినీ కూడా నీకు నీ మనసు మీదే ఉంటాయి. ఎందుకు అసలు నన్ను మోసం చేస్తున్నారు, నేను ఎవరికి కూడా ఎలాంటి చెడు తలపెట్టలేదు కదా, ఎవరికి నష్టం చేయలేదు కదా, గాయపరచలేదు, నొప్పించలేదు, ఎవరి దగ్గర ఉన్న వస్తువుని కూడా లాక్కోలేదే, డబ్బు కానీ మనశ్శాంతి కానీ నేను ఎవరి దగ్గర లాక్కోలేదే, మరి నా మీద ఎవరికి పగుంటుంది, ఎవరికి కక్ష ఉంటుంది, ఎవరికి మోసం చేయాలని అనిపిస్తుంది అని నన్ను అడుగుతున్నావు కదా. అందరితో మంచిగానే ఉన్నాను కదమ్మా. ఏదైనా కావాలంటే సాయం చేస్తున్నాను. ఆపదలో ఉన్నవాళ్ళకి నేను రోజు కూడా సాయం చేస్తూనే ఉన్నాను కదా. మరి నాపై దురుద్దేశం పెట్టుకునే వ్యక్తులు ఎవరు అని నీ మనసులో నువ్వే ప్రశ్నిస్తూ ఉన్నావు కదా. అయితే విను. నీ మనసులో ఈ సందేహం వచ్చిందా? ఇవన్నీ తెలియాలి అంటే ఈరోజు ఇది నువ్వు ఆఖరి వరకు వినాల్సిందే. ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా ఉంటారు. ఎంత ముక్కుసూటితనంతో ఉంటారో, వాళ్ళు ఎవరు, ఎవరి దగ్గర చేయి చాచకుండా ఎవరైతే వాళ్ళ జీవితంలో రెక్కల మీద కష్టపడుతూ ఉంటారో వాళ్ళకే శత్రువులు ఎక్కువ. అది ఎవరు? నువ్వే. నీకా మోసం చేయడం రాదు, ఒకరి దగ్గర చేయి చాచడం తెలియదు, అలానే ఒకరిని బాధ పెట్టడం కూడా రాదు, ఒకరిని మోసం చేయడం అంతకన్నా తెలియదు. ఇవన్నీ తెలియని, అభం శుభం తెలియని అమ్మాయికురాలివి. చెప్పాలంటే పిచ్చి తల్లివి. నీకు మోసం చేయడం అనేది తెలియదు. నీ తెలివితేటలతో, రెక్కల కష్టంతో, శ్రమతో రేయింబవళ్ళు కష్టపడి నీ జీవితంలో ఎదుగుతూ వచ్చావు. నీ తిండి నువ్వు తిన్నావు. నీ కష్టంతోనే నీ కుటుంబాన్ని కూడా పోషించుకుంటూ వచ్చావు. ఇలా చూడమ్మా, ఇలా నువ్వు నీ కష్టంతో ఉన్నావు కాబట్టే ఇతరుల్లో ఈర్ష్య అనేది మొదలైపోయింది. ఈ వ్యక్తి ఎవరిని సాయం కోరడం లేదు. అసలు ఈ వ్యక్తి జీవితంలో ఇంత చక్కగా ఆనందంగా ఎలా ఉంటున్నారు, ఇంతలా ఎలా ఎదుగుతున్నారు అని
మేము కూడా తనతో పాటే జీవితం మొదలెట్టాం కదా. మా జీవితమేమో అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎంత చేస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా, కష్టపడుతున్నా సంతోషంగా లేమే. వాళ్ళు మాత్రం ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు అని వాళ్ళు నిన్ను ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారమ్మా. అది ఇంకెవరో కాదు తల్లి, నీ బంధువుల్లో ఉండేవారే. అవును తల్లి, సగం నీ బంధువుల్లో ఉండేవారే నిన్ను చూసి బాగా ఈర్ష్యపడుతూ ఉన్నారమ్మా. అవును, నీకు పేరు ప్రతిష్టలు వస్తున్నాయని, నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటున్నావని చెప్పి, నువ్వు హాయిగా మనశ్శాంతిగా ఉంటున్నావని, ఆ మనశ్శాంతిని నీకు లేకుండా చేయాలి అనే వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు. నీ ఎదుగుదలను ఆపాలని పూర్తిగా ప్రయత్నిస్తున్నారు తల్లి. దీని వెనుక కూడా చాలామంది చేతులున్నాయమ్మా. భయపడకమ్మా. ఈ చీటీని తాకి ఒక్కసారి కళ్ళు మూసుకో. మనస్ఫూర్తిగా ఈ దుర్గమ్మను తలుచుకో. వారు ఎవరు అనేది చూపించమని అడిగావు కదా, కళ్ళు మూసుకో. ఆ చీటీలో వారి ముఖం నీకు అన్నీ కనపడేలా చేస్తాను. నీ మనసులో ఆలోచనలు నీకు ఈ చీటీలో అన్నీ కనిపిస్తాయి. వారు రూపురేఖలు నీకు కనిపించేలా చేస్తాను. వారు నీతో ఎలా ప్రవర్తిస్తారో, ఏం చేయబోతున్నారో అన్నీ కూడా ఈ చీటిని తెరిచి చూడు. నా మీద నమ్మకం ఉంది కదా, ఇక నీకు అంతా మంచే జరుగుతుంది. వారి చరిత్ర అంతా నీకు కనపడుతుంది. వాళ్ళు నీతోనే ఉన్నారు, నీ చుట్టూనే ఉన్నారు, నీ ముందే ఉన్నారు. నువ్వు చేసే ప్రతి పనిలో నీ వెంటే ఉన్నారు. ప్రతిదీ నీ గురించి గమనిస్తున్నారు. అది మంచి కాని, చెడు కాని సరి, కష్టం కాని, నష్టం కాని వాళ్ళు గమనిస్తున్నారు. కాని నువ్వు మాత్రం నోరు తెరిచి ఏదీ చెప్పవు. అందర్నీ తీసుకొచ్చి నీ చుట్టూ పెట్టుకొని వాళ్ళు మంచివాళ్లే అని నమ్మి మోసపోతున్నావు. అందరితో చనువుగా ఉంటావు. నువ్వు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, వాళ్ళు గమనిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య చనువు కూడా విపరీతంగా ఉంది. ఆ చనువు వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచన వచ్చిందో తెలుసా? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే, నిన్ను పతనం చేయాలి, నిన్ను మానసికంగా కృంగదీయాలి, ఇలా వేరే ఆలోచనలు నీ మనసులోకి రాకుండా చేయాలి. ఎంతసేపు నిన్ను బాధ పెట్టాలి, నువ్వు బాధతో విలవిల్లాడుతూ నిద్రాహారాలు మానేసి ఒంటరిగా కుమిలిపోవాలి, ఒంటరిగా ఇలా ఏడుస్తూ ఉండాలనే వాళ్ళ ఆశ. అదే వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే, నీ మనసు మళ్లించాలి. అందుకే వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల వల్ల కూడా నువ్వు ఏమాత్రం కృంగిపోకుండా, బాధపడకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావు. ఇలా వాళ్ళు ఇన్ని పొరపాట్లు చేస్తున్నారు, తప్పుడు దారిలో వెళ్తున్నారు. ఇక వారి జీవితం కూడా తప్పుడు దారిలో నెట్టుతున్నారు. ఇవన్నీ నువ్వు గమనించడం లేదమ్మా. అవును, నువ్వు చూసినా సరే చూసి చూడనట్లు వదిలేస్తున్నావు. ఏముందులేని వదిలేస్తున్నావు. ఒక భ్రమలో ఉంటున్నావు. నీ గురించి కానీ, నీ చుట్టూ జరిగే కుట్రల గురించి కానీ నువ్వు అస్సలు తెలుసుకోలేకపోతున్నావు తల్లి. అందుకే వాళ్ళు ఇంకా ఇంకా నిన్ను కృంగదీయాలని చూస్తున్నారమ్మా. వాళ్ళ తప్పులు ఎక్కడ బయట పెడతావో అని వాళ్ళు అణువణువున భయపడుతూనే ఉన్నారు. అయినా సరే నీకు ఏదో ఒకటి చేయాలి, నిన్ను ఎలాగోలా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళు అనుక్షణం పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. నీ జీవితాన్ని నాశనం చేయాలని వాళ్ళు ప్రతిరోజు కూడా ఆశపడుతున్నారు, ఆరాట పడుతున్నారు. అయినా సరే వాళ్ళ పప్పులేవి నేను ఉడకనివ్వనులే. నేనున్నాను కదా నీకు తోడుగా. ఇక నీకు కంగారెందుకు, భయమెందుకమ్మా? అన్నిటినీ సరిచేస్తాను. ఇక నుంచైనా నువ్వు ఇతరుల్ని ఎక్కువగా నమ్మకుండా ఎంతలో ఉండాలో ఇతరులతో అంతవరకే ఉండు. నా అని నెత్తిన పెట్టుకున్నావు అంటే అమాంతం నిన్ను నాశనం చేసేస్తారు, జాగ్రత్త. కాబట్టి ఇతరులతో ఎంత దూరం ఉండాలో అంత దూరంగా ఉంటేనే జీవితం కూడా మారుతుంది. జీవితం ఒక్కరోజుతో ముగిసిపోదమ్మా. జీవితం ఇంకా చాలా ఉంది. నువ్వు సంతోషంగా జీవితాన్ని గడిపావు అంటే ఆ జీవితం నీకు ఎన్నో విషయాలు తప్పకుండా నేర్పుతుంది. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. ఈ కనక దుర్గమ్మ నీకు తోడు ఉండగా నీకెందుకు భయం, కంగారు అని చెప్పి అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి. మరి ఈరోజు అమ్మవారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గాభవన్ అయితే షేర్ చేయండి.
అలానే ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.